సో అందరికి నమస్కారం. నా పేరు గైరవ్ చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్. ఈరోజు మీకు మన గ్రేట్ లెజెండ్ లీడర్ లేడీ లయన్ నాజియా మేడం యొక్క వీడియో చూపించాను. సో ఈ వీడియో నుంచి కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. అంటే ఏ పాయింట్స్ మనం గమనించాలి, ఏ పాయింట్స్ మనం కాపీ చేయాలో చెప్తాను. ఆమె చెప్పిన పాయింట్స్ లో ఫస్ట్ ఒక పాయింట్ చెప్పారు. 3 సంవత్సరాలు ప్రతి ట్రైనింగ్, ప్రతి మీటింగ్, ప్రతి ఫంక్షన్, ప్రతి సెమినార్ అన్నిటికీ అటెండ్ అయ్యాను. ఏది మిస్ కాలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా మిస్ కాలేదు. అందుకని నేను ఈరోజు డైమండ్ అయ్యాను అని చెప్పాను. ఇది ఫస్ట్ పాయింట్. అంటే ట్రైనింగ్, మీటింగ్, ఫంక్షన్, సెమినార్లు అంత ఇంపార్టెంట్ అన్నమాట. మరి మీరు కూడా డైమండ్ కావాలంటే ఫస్ట్ ఈ పాయింట్ మీరు చేంజ్ చేసుకోవాలి. ఒక 3 ఇయర్స్, 3 to 4 ఇయర్స్ ఎనీ ఫంక్షన్, ఎనీ మీటింగ్, ఎనీ సెమినార్ మీ అప్లై దగ్గర నుంచి ఒక ఇంటిమేషన్ ఇస్తే కంపల్సరీగా మీరు హాజరు కావాలి. ఈ పాయింట్ మీరు నేర్చుకున్నాక రెడీనా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ గురుజీ. ఎస్ మా రైట్. ఎస్ మ్యామ్. నెక్స్ట్ అలానే ఇంకా ఆమె చెప్పిన పాయింట్ లో రెండో తర్వాత పాయింట్ ఏంటంటే టైం టు టైం అచీవ్మెంట్స్ చేసింది. టైం టు టైం అచీవ్మెంట్స్ అంటే ల్యాప్టాప్ లేనప్పుడు ల్యాప్టాప్ తీసుకుని అలా అప్లై చెప్తే ల్యాప్టాప్ తీసుకుంది. బైక్ లేనప్పుడు బైక్ తీసుకుంటే బైక్ తీసుకుంది. ఇలా అన్ని అచీవ్మెంట్స్ చేసింది. సో నేను ఈ రోజు అచీవ్మెంట్స్ పాయింట్ ఆఫ్ లో కొన్ని విషయాలు అన్ని క్లియర్ గా చెప్తాను. ఏ లెవెల్లో ఎలాంటి అచీవ్మెంట్ చేయాలి, ఏ విధంగా మీరు డెవలప్ అవ్వాలో చెప్తాను. సరే, మీరు నోట్ చేసుకోండి. మీకు ఊరికనే కాదు అచీవ్మెంట్లు, మీరు నోట్ చేసుకుంటే ఏ లెవెల్లో ఏ అచీవ్మెంట్ చేయాలో నేను చెప్తాను. మీరు అదే అచీవ్మెంట్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రోగ్రెస్ అనేది వస్తూ ఉంటుంది. సో నోట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఫ్రెషర్ గా జాయిన్ అయ్యారు. మీ దగ్గర నాలెడ్జ్ ఏం లేదు కాబట్టి నాలెడ్జ్ తీసుకుంటారు. లెర్నింగ్ 7 days లెర్నింగ్ కోర్సు, ఎఫ్ఐఎం, ఏషియప్ ట్రైనింగ్, సండే వెన్యూ అన్ని హాజరవుతారు. వర్క్ పరంగా వెళ్తారు. మీకు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు ఇద్దరు టీం రాగానే మీకు స్లాబ్ 1 అయిపోతారు. ఏమైపోతారు? స్లాబ్ 1. స్లాబ్ 1 రికగ్నిషన్ టైం కల్లా మీరు డ్రెస్ కోడ్ కుట్టించుకోవాలి. ఫస్ట్ అచీవ్మెంట్. చాలా మంది మా దగ్గర ఏం డబ్బులు రాలేదు కదా అప్పుడే డ్రెస్ కోడ్ ఏంటి అంటారు. నేనేమంటే డ్రెస్ కోడ్ కూడా మన మీద పెట్టుబడి. స్లాబ్ 1 అంటే 2,000 చెక్ వచ్చింది. 2,000 చెక్తో మరి డ్రెస్ కోడ్ సూట్ కుట్టించాలంటే మరి 3,000 ఖర్చు అయింది కదా అంటే పెట్టుబడే. అంటే నేను ఎందుకు స్లాబ్ 1కి నువ్వు డ్రెస్ కోడ్ కుట్టించాలని చెప్తున్నానంటే స్లాబ్ 1 రికగ్నిషన్ విత్ సూట్ తో తీసుకుంటే ఆ మజా వేరే ఉండిద్ది, ఆ ఫీలింగ్ వేరే ఉండిద్ది. ఎస్ ఆర్ నో? మరి స్లాబ్ 1 కల్లా మీరు ఏం కావాలి చెప్పండి? ఫస్ట్ అచీవ్మెంట్ ఏం కావాలి చెప్పండి? డ్రెస్ కోడ్. ఒకవేళ మీకు అందరికి స్లాబ్ 1 అయిపోయింది అనుకుంటే చెక్ చేయండి. మీకు అందరికి డ్రెస్ కోడ్ ఉందా లేదా, సూట్ ఉందా లేదా చూసుకోండి. సూట్ లేకపోతే సూట్ కుట్టించుకోండి. ఫస్ట్ స్టిచ్చింగ్ చేయించుకోండి. ఎందుకంటే నెక్స్ట్ ఫంక్షన్ కల్లా మీరు సూట్ లో కనిపించాలి. ఎందుకంటే బిఫోర్ ఆఫ్టర్ మీరు వేరియేషన్ ఎప్పుడైతే కనిపించిందో చాలా మంది షాక్ అయిపోతారు. నన్ను నార్మల్ గా చూస్తుంటారు. నన్ను డ్రెస్ లో చూడగానే కొంచెం వేరియేషన్ కనిపించేలకే చాలా మంది నన్ను అడిగారు, ఏంటి ఏదో కొత్త పని చేస్తున్నావు, ఏంటిది ఏంటిది. నేను ప్లాన్ చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది అది కూడా ఇన్స్పిరేషన్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు కూడా అనిపిస్తుందా రాజరత్న సార్, డ్రెస్ కోడ్ కుట్టించుకోవాలనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా డ్రెస్ కోడ్ కుట్టించుకోండి. డ్రెస్ కోడ్ లో మిమ్మల్ని చూడంగానే షాక్ అయిపోతారు అందరూ. చాలా మంది మీరు ప్లాన్ చెప్పిన వాళ్ళు వీళ్ళు కూడా మీలాగా చేంజ్ అవ్వాలి అంటే మనం మేకో రావాలి. మనలో మార్పులు వచ్చినప్పుడే మిగతా వాళ్ళు మనం చూసి ఇన్స్పైర్ అవుతారు అనమాట. సో ఫస్ట్ అచీవ్మెంట్ స్లాబ్ 1కి నీ కింద ఇద్దరు టీం రాగానే మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా డ్రెస్ కోడ్ కుట్టించడానికి రెడీ అవ్వాలి. ఇది ఫస్ట్ అచీవ్మెంట్. చేయడానికి రెడీనా? ఎస్ ఆర్ నో? రైట్. ఎస్ మా రెండో అచీవ్మెంట్ మీరు ర్యాంక్ 1 కంప్లీట్ చేసిన వెంటనే ల్యాప్టాప్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ల్యాప్టాప్. కొంతమంది నాలాంటి వాళ్ళు అయితే ర్యాంక్ 1 కాకముందే తీసేసుకుంటారు. ఉదాహరణకి ఏలూరు నుంచి అరుణ నాకు అరుణ మేడం, ఆమె ర్యాంక్ 1 కాల ఫ్రెషర్ లెవెల్లో ల్యాప్టాప్ తీసేసుకుంది. కొంచెం దమ్మున్న వాళ్ళు, గట్స్ ఉన్న వాళ్ళు, మాలాంటి వాళ్ళు ర్యాంక్ 1 దాకా కూడా ఆగరు, ముందే ల్యాప్టాప్ తీసేసుకుంటారు. ఏ అంటే ఫోల్డర్లో ప్లాన్ చెప్పామనుకోండి, జస్ట్ ఫోల్డర్లో చూపించడానికి ఉంటాయి. అదే ల్యాప్టాప్ లో ప్లాన్ చెప్తే ఈ వ్యక్తి మొన్నటిదాకా ఇప్పుడు అరుణా మేడం చూద్దాం, ఆమె ఏదో నార్మల్ హౌస్ వైఫ్ ఉండేది, అరే ఏమో ల్యాప్టాప్ లో ప్లాన్ చెప్తుంది అని కొంచెం ఆశ్చర్యంగా చూస్తారు. నాగరాజ్ సార్ ప్రొక్లైన్ డ్రైవర్ ల్యాప్టాప్ లో ప్లాన్ చెప్తే ఆశ్చర్యంగా చూస్తారు. ధర్నాథ్ రవి ఫ్రెషర్ లెవెల్లో తీసుకున్నాడు. అంటే టీమే లేదు ఇప్పుడు, ఫ్రెషర్ లెవెల్లో నేను ల్యాప్టాప్ కొంటా అన్నాడు. ఎందుకు అయ్యా నీకు ఎందుకు ల్యాప్టాప్ నేను అన్నప్పుడు, ఎందుకంటే అసలు టీమే రాలేదు అతనికి. టీమే లేకుండానే నేను ల్యాప్టాప్ కొంటా అన్నాడు.
బాబు వాళ్ళ అప్లైన్లో కొంతమంది నీకు ల్యాప్టాప్ వాడతావు నీకు వచ్చా అని క్వశ్చన్ చేశారట. నేనన్నా నువ్వు టైగర్ కొంచెం ర్యాంక్ వందా కాగానా, లేదు లేదు గురించి నేను తీసుకున్నాడు. కమిట్మెంట్ తీసుకున్నాడు, నేను వద్దన్నా కూడా తీసుకున్నాడు అతను ల్యాప్టాప్. అందుకని ఈ రోజు ధర్నాశ్రమి ఫాస్ట్ గా పెరల్ అవుతున్నాడు, ఫాస్ట్ గా కూరలు టోపాజ్ అట్లా అయిపోతాడు. ఓకేనా, ఇది రెండో వచ్చింది. తీసుకుంటారా? ఎస్ ఎస్ సార్. సార్. రెడీనా? ఎస్ సార్. రైట్. అండ్ మూడో అచీవ్మెంట్, అంటే ఇక్కడ నువ్వు టైం టు టైం అచీవ్మెంట్ చేస్తే ఇంకో లాభం చెప్పనా? నువ్వు ఎప్పుడైతే టైం టు టైం అచీవ్మెంట్ చేస్తావో నీ అప్లైనర్కి నీ మీద ప్రేమ పెరిగిద్ది. ఈ రోజు ధర్నాశ్రవి మీద నాకున్న ప్రేమ ఏందో చెప్పనా? నేను చెప్పకుండానే ఆయన ల్యాప్టాప్ కొన్నాడు, అండ్ నేను చెప్పిన వెంటనే కారు కొన్నాడు. మరి అతని టీంకే నేను ఎక్కువ ఫోకస్ చేస్తా, అతని కింద టీంకే నేను ఎక్కువ సర్వీస్ ఇస్తుంటా. ఎందుకంటే చెప్పిన పని చెప్పినట్టు చేసే వ్యక్తి కాబట్టి. అర్థమవుతుంది మీకు? సో అంటే అప్లైనర్ చెప్పింది నో అనుకుంటూ చేసే వాళ్ళ మీద అప్లైనర్కి ప్రేమ పెరిగిద్ది. చేయకపోతే ప్రేమ ఉండదు, 100% ఉండదు. ఓకేనా, టైం టు టైం అచీవ్మెంట్ చేయాలి. సో సో ఫ్రెషర్ స్లాబ్ అనగానే డ్రెస్ కోడ్ ఉండాలి, ఫస్ట్ అచీవ్మెంట్. ర్యాంక్ అనగానే ల్యాప్టాప్ ఉండాలి. రెడీ? రెడీనా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఫ్రెషర్ లెవెల్లోనే ఇంకా నువ్వు చేయాల్సిన కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే పాస్పోర్ట్ తెచ్చేవారు కూడా అవ్వాలి, పాస్పోర్ట్ కూడా తీసుకోవాలి. అర్థమవుతుందా? పాస్పోర్ట్ కావాలా వద్దా మనకి? అది కూడా తీసేసుకోండి. అది నువ్వు స్లాబ్ 1 నుంచి ర్యాంక్ 1 మధ్యలో ఎప్పుడైనా తీసుకొచ్చుకోండి పాస్పోర్ట్. ఒకవేళ పాస్పోర్ట్ మీరు తీసుకోలేదు అనుకోండి, పాస్పోర్ట్ తీసుకోబడి వచ్చే నష్టం ఏంటి? నష్టం ఏంటంటే ఉదాహరణకి ఎలీషా గారు ఉన్నాడు, ఎప్పుడు విన్ అయ్యాడు? బ్యాంకాక్, పోయిన సంవత్సరం విన్ అయ్యాడు బ్యాంకాక్. పాస్పోర్ట్ లేకపోవడం వల్ల ఏమైంది? ఎలీషా గారు ఉన్నాడా? గురూజీ గుడ్ మార్నింగ్ గురూజీ. పాస్పోర్ట్ లేకపోవడం వల్ల ఏమైంది? మీతో ట్రిప్ మిస్ అయ్యాను గురూజీ. పాస్పోర్ట్ లేకపోవడం వల్ల పోయినసారి బ్యాంకాక్ ట్రిప్ రాలేకపోయాడు. అదే గురూజీ. పోయిన సంవత్సరం రాకపోతే ఈ సంవత్సరం వచ్చాడుగా ఏముందలే అని అనుకోవచ్చేమో. అదే లాస్ట్ ఇయర్ కానీ ఆయన ట్రిప్కి వచ్చినట్టే ఈ పాటిగా ఆయన ఫోటోలు వీడియోలు చూపించుకొని ఇప్పుడు రాజు సార్ లాగా ర్యాంక్ 3 అయ్యేవాడు. ఈరోజు రాజు సారు ప్లాటినం అయిపోతున్నాడు, త్వరగా గోల్డ్ అయిపోతున్నాడు అంటే ఆయన దగ్గర ఫొటోస్ వీడియోస్ అన్ని బ్యాంకాక్ అచీవ్మెంట్లు ఉన్నాయి. అదే ఎలిషా సార్ దగ్గర లేవు కదా. ఎస్ఆను అర్థం? మీరు చెక్ చేసుకోండి. ఒక అచీవ్మెంట్ అనేది మీ లెవెల్ మార్చేస్తుంది. ఈరోజు ధర్నాస్ రవి అచీవ్మెంట్ పెద్దగా అవటానికి, రాజు సార్ అచీవ్మెంట్ పెద్దగా అవటానికి వీళ్ళందరూ బ్యాంకాక్ వచ్చారు కాబట్టి. అదే మీ దగ్గర అచీవ్మెంట్ అనేది లేకపోతే ఉపయోగం లేదు. కొంతమంది అచీవ్మెంట్ అయినా కూడా మీరు మళ్ళీ మిస్ అయిపోతారు పాస్పోర్ట్ లేకపోతే. సో మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్లో మీకు బ్యాంకాక్ ట్రిప్ ఉంది. మీరు విన్నర్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందు పాస్పోర్ట్ పెట్టుకోవాలి. పాస్పోర్ట్ పెట్టుకున్నా రెడీనా? ఎస్ సార్ నో? డ్రెస్ కోడ్ ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి. రెడీ? ఎస్ సార్ నో? నెక్స్ట్ నువ్వు ర్యాంక్ 2 అయ్యేటప్పటికి, ర్యాంక్ 2 అంటే సిల్వర్ అయ్యేటప్పటికి నీకంటూ ఓన్ వెహికల్ ఉండాలి. ఏముండాలి? ఓన్ వెహికల్. అంటే బైక్ ఆర్ స్కూటీ. లేడీస్కి అయితే స్కూటీ ఉండాలి, జెంట్స్కి అయితే బైక్ ఉండాలి. నువ్వు సిల్వర్ అయ్యి 50 మంది టీం వచ్చినాక ఆటోలో వెళ్తామో, బస్సుల్లో వెళ్ళటమో, నడిచి వెళ్ళటమో చేస్తా ఉంటే జనాలు నిన్ను చూసి ఏం నేర్చుకుంటారు? కాపీ పేస్ట్. నిన్ను చూసి అదే నేర్చుకుంటారు. అదే ఒక బైక్ అచీవ్మెంట్ చేసాం, స్కూటీ అచీవ్మెంట్ చేసాం. మొన్న నాగలక్ష్మి మేడం చేసింది. నాగలక్ష్మి నామ సిల్వర్ లీడర్. బైక్ కొందా లేదా? స్కూటీ కొందా లేదా? ఎస్ఆర్ను? అలా ఎప్పుడైతే స్కూటీ అచీవ్మెంట్ చేస్తారో మిమ్మల్ని చూసి మీ టీంలో కూడా అదే డూప్లికేషన్ చేస్తారు. మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే ఓన్ గా ప్లాన్స్ కలగలరు, సొంతంగా వెళ్ళి చెప్పగలరు, మీరు టైం స్పెండ్ చేయగలరు. అంతే మీ దగ్గర వెహికల్ లేదనుకోండి, అర్ధరాత్రులు అపరాత్రులు అన్ని రకాల కష్టాలే. అర్థమవుతుంది మీ అందరికి? వెహికల్ చాలా ఇంపార్టెంట్. జెంట్స్ అయినా లేడీస్ అయినా మీ దగ్గర ఓన్ వెహికల్ ఉన్నాడు. స్కూటీ డ్రైవింగ్ రాకపోతే స్కూటీ డ్రైవింగ్ నేర్చుకోండి. సో ఎప్పుడైతే మీ దగ్గర సొంతంగా తిరగగలే కెపాసిటీ ఉండిందో అప్పుడు మిమ్మల్ని చూసి మీ టీం డూప్లికేషన్ చేస్తారు. ర్యాంక్ 2 అయ్యేటప్పటికల్లా, సిల్వర్ అయ్యేటప్పటికల్లా స్కూటీ ఉండాలి. రెడీనా? వేస్తారు చేస్తారు? రెడీనా? రైట్. నెక్స్ట్ అలానే ప్లాటినం అయ్యేటప్పటికి, ర్యాంక్ 3 అయ్యేటప్పటికి, ర్యాంక్ 3 అమౌంట్స్ తో మీకు ఏదన్నా పర్సనల్ గా ఏదన్నా చిన్న మీ ఇంట్లో ఖర్చులు ఉంటే అది చూసుకోండి. ర్యాంక్ 3 34,000 చెక్ వచ్చింది. ఓకేనా?
దాంతో అచీవ్మెంట్ నేనేం చెప్పను. మీరు ఏదైనా పర్సనల్ గా ఏదైనా యూజ్ చేసుకోండి ఆ డబ్బులతో. ఎస్ సార్ నో? అర్థమవుతుంది మీకు? ఎస్ మాది. అండ్ Yes, మా గురుజీ. ర్యాంక్ 4 గోల్డ్ అయ్యే టైంకి నాలాంటి వాడైతే కారు కొనేస్తాడు. నేను కారు కొన్నాను కూడా గోల్డ్ లెవెల్లో. ధర్నాథ్ రవి సార్ గోల్డ్ కారు కొన్నాడు. అర్థమవుతుందా? ఫాస్ట్ గా డైమండ్ అవ్వాలంటే కారు కొనేయాలి. లేదు అట్లీస్ట్ గోల్డ్ కి కారు బుకింగ్ అన్న చేయాలి. ఏం చేయాలి? బుకింగ్ చేయాలి. కార్ బుకింగ్ 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 చేయాలి. గోల్డ్ లెవెల్ కి కార్ బుకింగ్ చేయాలి. గోల్డ్ లెవెల్ కి కార్ బుకింగ్ అవ్వాలి. ఎస్ మాది. సో నెక్స్ట్ గోల్డ్ తర్వాత పెరల్ లెవెల్ ర్యాంక్ 5 82,000 వచ్చింది. పెరల్ లెవెల్ కి కారు ఓపెనింగ్ అవ్వాలి. ఇప్పుడు ఉపేందర్ ఖమ్మం టీం నెంబర్ వన్ అయ్యారంటే కారణం ఏంటి? ఏం చేశాడు ఉపేందర్? కార్ కార్ డెలివరీ చేశాడు. ఏం చేశాడు? సార్ నడుచుకున్నారు. మరి ఉపేందర్ నెంబర్ 1 అయ్యాడు. మరి ధర్నాథ్ రవి కారు ముందే కొన్నాడుగా, ఆయన నెంబర్ 1 కాలేదంటే వాస్తవానికి కంపారిజన్ చేసినప్పుడు ధర్నాథ్ రవి టీమే నెంబర్ 1 ఉంది ఉపేందర్ టీం కన్నా. కానీ ధర్నాథ్ రవి టీంని 4 భాగాలు చేశాడు. ధర్నాథ్ రవి ఆయన ఇన్కమ్ లెక్క ఆయన సపరేటు, జ్యోతిబాడు ఇన్కమ్ లెక్క సపరేటు. అర్థమవుతుందా? నెక్స్ట్ వెంకట సాగర్ ఇన్కమ్ లెక్క సపరేటు, సుధాకర్ సార్ సపరేటు, ఇప్పుడు వాసుమల రాజు కూడా సపరేట్. అంటే 5 భాగాలు చేశా. అంటే 5గురు పోటీలో ఉన్నారు ధర్నాథ్ రవి టీంలో. అక్కడ ఉపేందర్ టీం మొత్తం కలిపి కంబైన్డ్ ఉన్నారు. అర్థమవుతుంది మీకు? ఇవన్నీ Yes, కలిపి మాకు. అంటే ధర్నాథ్ రవి టీమే నెంబర్ 1 లో ఉన్నట్టు వాస్తవానికి ఉపేందర్ కన్నా. ఐడి ఓపెన్ చేసి పాస్వర్డ్ ఓపెన్ చేసి చూస్తే ఉపేందర్ జాయిన్ అయ్యే కన్నా ధర్నాథ్ రవి లేట్ గా చేరాడు. ఉపేందర్ కన్నా ఎక్కువ అచీవ్మెంట్ లో ధర్నాథ్ రవే ఉన్నాడు. ఫాస్ట్ గా డైమండ్ అవ్వే ఛాన్స్ ధర్నాథ్ రవికే ఉంది. ఏ అంటే ముందు అచీవ్మెంట్ చేశాడు కాబట్టి. కానీ ఛాంపియన్ ట్రోఫీ రాకపోవచ్చు, కానీ ఫాస్ట్ గా డైమండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? అంటే ఉపేందర్ కి లెఫ్ట్ రైట్ టీం అంతా కలిపి ఆయన కింద మొత్తం కలిపి ఒకటే టీం గా పేరు తీసుకొచ్చాము. ఇక్కడ ఈయన టీం 5 భాగాలు చేసాం. అంటే ఎవరు ఎక్కువ ఫాస్ట్ సక్సెస్ అవుతా ఛాన్స్ దొరుకుతుంది? రవి సార్. ఉపేందర్ అయితే 2 వైపులా ఆయనే చేసుకోవాలండి. ధర్నాథ్ రవికి అయితే ఆ పని లేదు కదా. హ్యాపీగా ఒక వైపు చేసుకుని డైమండ్ అవ్వచ్చు కదా. అర్థమవుతుంది మీకు? ఎస్ మాది. కార్ అచీవ్మెంట్ చేస్తే టీంకి ఒక నమ్మకం, టీంకి ఒక భరోసా, టీంకి ఒక ధైర్యం. టీం నమ్ముతారు, అరే దీంట్లో అచీవ్మెంట్ ఉందరా బాబు, దీంట్లో సక్సెస్ ఉందరా బాబు అని టీము మనల్ని నమ్ముతారు. మనం మన అచీవ్మెంట్ మనం టైంకి చేయడం వల్ల టీంకి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. నువ్వు డబ్బులు తీసుకుంటూ డబ్బులు పర్సనల్ గా వాడుకుంటూ నీ అచీవ్మెంట్ నువ్వు చేయకపోతే అది నీకే కాదు, నీ టీంకి నువ్వు ద్రోహం చేసినట్టు. నీ టీంకు ద్రోహం అంటే అది ఆటోమేటిక్ నీకే నష్టం. నీ టీమే కొలాప్స్ అయింది. అది ఎవరో చేసేది కాదు. నువ్వు టైం టు టైం అచీవ్మెంట్ చేయకపోతే ఏమైంది? ఒక వయసు వచ్చిన అమ్మాయికి టైం టు టైం పెళ్లి చేయాలి. పెళ్లి చేయకపోతే ఏమైంది? ఎవడో వచ్చి లేకపోతాడు. వయసు వచ్చిన అమ్మాయికి టైం టు టైం పెళ్లి చేయాలి, లేకపోతే ఏం జరిగింది? అరే అవి హార్మోన్స్ ప్రభావాలు అండి. ఆ టైంలో ఆ ముచ్చట ఆ టైంలో చేయాలి. చేయకపోతే ఏం జరిగింది? అయ్యే కదా ప్రపంచంలో. నిజం చెప్పండి, నేను చెప్పే అబద్ధాలు ఉన్నాయా ఏమన్నా? మాది. నేను చెప్పేమన్నా అబద్ధాలు ఉన్నాయా? మాది. ఎస్ మాది. అరే ఒక తల్లిదండ్రులుగా పిల్లల పట్ల నువ్వు ఎలా కేరింగ్ తీసుకుంటావో టీం పట్ల అలానే కేరింగ్ తీసుకోవాలండి. టీం పట్ల కేరింగ్ అంటే నువ్వు చేసే పర్సనల్ అచీవ్మెంట్ కూడా టీంకి ఉపయోగపడింది. ఈరోజు గారా చిన్నారా అనేవాడు నేను కారు కొనలా, అప్పుడు మీలో ఎవరైనా కారు కొంటారా? No. నేను ఫారెన్ టూర్కి వెళ్ళను, మీరు ఎవరైనా వెళ్తారా? No. సూపర్ గురుజీ. అరే మనం చేయకుండా కింద వాళ్ళు చేయమంటే ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు చెప్పండి? ఈ పనులు చేస్తారా? ఎస్ మా గురుజీ. ఈ మాటలు నేను చెప్తున్నా అంటే మిమ్మల్ని ఎవరు దెప్పబడవాలని, మిమ్మల్ని ఏదో చేయాలని కాదు. మీరు మార్చుకుంటే మంచిదని. మార్చుకున్న వాళ్ళు బాగుపడతారు, మార్చుకోకపోతే నేను చేసేది ఏం లేదు. ఓకేనా? ఈ బిజినెస్ లో చేంజెస్ జరుగుతూ ఉంటేనే లైఫ్ లో డెవలప్మెంట్ వచ్చింది. టేప్ షాప్ లో డెవలప్మెంట్ కావాలంటే మనలో యూ చేంజ్ ఎవ్రీథింగ్ చేంజ్. రైట్? క్లియర్? కరెంట్ లెవెల్లో 80% కార్ డెలివరీ కావాలి. రెడీనా? ఎస్ మాది. రెడీ. సో నెక్స్ట్ కోరల్ లెవెల్కి వచ్చేలకే కోరల్ లెవెల్కి యాపిల్ మొబైల్ ఏముండాలి? యాపిల్ మొబైల్. ₹1,00,000 మొబైల్. ₹1,00,000 మొబైల్ ఉండాలి. ఒక్కసారి కారులో దిగి ₹1,00,000 మొబైల్ రేపు నాగరాజు సత్తాడు.
ఇదిగోండి నేను యాపిల్ మొబైల్ వాడుతున్నా. ఇగో నా కార్ అని చూపుతారు నాగరాజ్ సార్. ఎలా ఉండేది నాగరాజ్ సార్? ఎస్ మోజీ, చాలా సంతోషంగా ఉంటది. అవతల వాళ్ళు కూడా చెప్పింది చక్కగా వింటారు మోజీ. అనిపిస్తుందా మీ చక్కగా అప్లైన్ తీసుకున్నా తీసుకుపోయి నువ్వు తీసుకోవాలని? నీ కంపల్సరీ తీసుకుంటాను మోజీ. కొంతమంది ఉంటారు లేడీస్ పాప భయస్తులు, మనం వాళ్ళని లెక్కలో వేసుకోకూడదు. ఎస్ మోజీ, అర్థమైందా? పర్లేదు మోజీ, పర్లేదు మోజీ. నేనేమన్నా మీ అప్లైన్ తీసుకున్నా తీసుకుపోయి నువ్వు తీసుకో. ఎస్ మోజీ. కొంత ఆడవాళ్ళు ఎందుకు భయస్తులు, వాళ్ళు ఏది తీసుకోవాలని భయపడుతుంటారు, వాళ్ళని మనం ఏం మార్చలేం. అందుకే ఆడవాళ్ళు ఎందుకు డైమండ్లు కావట్లా, యూనివర్స్ ప్రో నంబర్స్ కావట్లేదంటే లేడీస్ లో ఉన్న అతి పెద్ద వీక్నెస్ ఏదంటే అచీవ్మెంట్. అర్థమవుతుందా? ఈ రోజు అందరూ మహాగురుజీలు మహాగురుజీలు మహాగురుజీలే ఉన్నారు. వికాస్ మహాగురుజీ, సోమశేఖర్ మహాగురుజీ, అభిషేక్ మహాగురుజీ, కృష్ణ మహాగురుజీ, రవీంద్ర మహాగురుజీ, పెద్ద శ్రీనివాస్ మహాగురుజీ, అందరూ మహాగురుజీలు ఉన్నారు. గురుమాతలు ఉంట్లా. అంటే లేడీస్ అంటే మమ్మల్ని తొక్కేస్తున్నారు గురుజీ అనేది సంజయ్ మేడం. ఎవరమ్మా మిమ్మల్ని తొక్కేది? మిమ్మల్ని ఎవరు తొక్కరు, మిమ్మల్ని మీరే తొక్కుంటారు. ఎవరు మిమ్మల్ని తొక్కాల్సిన అవసరంలా, మిమ్మల్ని మీరే తొక్కుంటారు. టైం టు టైం అచీవ్మెంట్ చేయమని చెప్తాను. టైం టు టైం అచీవ్మెంట్ చేస్తున్నారా ఎవరైనా లేడీస్ లో? అది నా తప్ప? ఉపేందర్ కార్ తీసుకుంటే గారు టక్కమని కార్ తీసుకున్నాడు. ధర్నాస్ రవి గోల్డ్ లెవెల్ కార్ తీసుకుంటే గారు టక్కమని తీసుకున్నాడు. ఇక నేను మగాళ్ళని ఎక్కువ, లేడీస్ తక్కువ చోట్ల నేను ఎక్కువ లేడీస్ కి సపోర్ట్ చేస్తున్నా. అందుకే నా కార్లు ఎప్పుడు లేడీసే ఉంటారు. ఎస్ మోజీ. కానీ లేడీస్ మైండ్ సెట్ మార్చుకోపోతే డైమండ్ అవ్వలేరండి, డైమండ్స్ క్రియేట్ చేయలేరండి. కొంతమంది లేడీస్ అప్లైన్ ఉన్న వాళ్ళు కింద డౌన్ లైన్స్ లో ఉన్న జెంట్స్ కానీ లేడీస్ కానీ, మీరు పైన ఉన్న వాళ్ళు నియరెస్ట్ వాళ్ళని కాపీ చేయకండి, మాలాంటి వాళ్ళని కాపీ చేయండి. నారా సార్ మీ అప్లైన్ లో జ్యోతి మేడం తీసుకుందా లేదా తర్వాత విషయం. నేను తీసుకున్నాను, నన్ను ఫాలో అవ్వు. ఎస్ మోజీ, కంపల్సరీ మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో అప్పుడు కంపల్సరీ తీసేసుకుంటాం మోజీ. మళ్ళీ మాటలేదు మంచి లేదు. అదిగో అట్టుండాలా. అట్టుంటే ఏదైనా చేయాలని ఉంటుంది మాకు. రైట్. కోరల్ లెవెల్లో యాపిల్ మొబైల్ ఒక్కసారి ఫోటో తీసుకోండి. యాపిల్ మొబైల్ ఎప్పుడైనా చూసారా? యాపిల్ మొబైల్ ఫోటో ఎలా ఉండేదో, యాపిల్ మొబైల్ వీడియో ఎలా ఉండేదో చూసారా? నేను ఈ Yes. మొబైల్ తోనే అన్ని ఫోటోలు తీస్తాను, అన్ని వీడియోలు తీస్తాను, అన్నిటి కూడా మిక్సింగ్ చేసి పెడుతూ ఉంటాను. ₹1,00,000 మొబైల్ అండి ఇది. ఎస్ సార్ నో? బాగుందా లేదా? ఎస్ మోజీ, Next. చాలా క్లారిటీగా ఉంటుంది మోజీ. కోరలు అయిపోయినాక టోపాజ్ అయ్యేటప్పటికి యాపిల్ ల్యాప్టాప్ ఉండాలి. ఏముండాలి? యాపిల్ ఏమంటారు? ల్యాప్టాప్, ల్యాప్టాప్ మోజీ. యాపిల్ ల్యాప్టాప్ ఉండాలి. యాపిల్ ల్యాప్టాప్ ఉండాలా వద్దా? కంపల్సరీ ఉండాలి మోజీ. మనం వెళ్ళి యాపిల్ ల్యాప్టాప్ లో ఓపెన్ చేసి మాట్లాడుతూ ఉంటే నార్మల్ ల్యాప్టాప్ ఉన్న స్క్రీన్ కి యాపిల్ ల్యాప్టాప్ స్క్రీన్ కి వేరే ఉంటుంది తేడా. మామూలు ల్యాప్టాప్ అయితే నార్మల్ గా ఎదురుగా కనిపిస్తేనే కనిపించింది. అదే యాపిల్ ల్యాప్టాప్ నువ్వు 360 డిగ్రీలో ఎటు నుంచి చూసినా కనిపించింది. మోజీ. ఎప్పుడైనా నేను యాపిల్ ల్యాప్టాప్ లో నేను చెప్తున్నప్పుడు ఇప్పుడు చూసారా మీరు? అబ్జర్వ్ చేశాను మోజీ, యాపిల్ కంపల్సరీ ల్యాప్టాప్ చూపించాను, చూసారా? చూశాను మోజీ. ఇప్పుడు నాదైతే కొంచెం పక్కకి వెళ్ళంగానే కనపడదు మోజీ, చీకటిగా కనపడుతుంది. అదే మీ ల్యాప్టాప్ అయితే ఎంత లాంగ్ నుంచి అయినా సరే నీట్ గా కనపడుతుంది. అక్కడే నేను పక్కన పడుకుంటే observe మీ చేశాను. ల్యాప్టాప్ కనిపించదు. సూర్యుడు ఎదురు పడతా ఉన్నా యాపిల్ ల్యాప్టాప్ దన్ దన్ కనిపించింది. డైరెక్ట్ గా Yes. ఎండ పడుతున్నా సరే యాపిల్ ల్యాప్టాప్ పైన బొమ్మ క్రిస్టల్ క్లియర్ కనిపించింది. ఎస్ మోజీ. బాగుంటుందా లేదా యాపిల్ ల్యాప్టాప్? యాపిల్ ఒకసారి అయితే కూర్చోండి. సూపర్ మోజీ. వెళ్ళిపోయి కార్ లో దిగి యాపిల్ మొబైల్ వాడుతూ యాపిల్ ల్యాప్టాప్ వాడుతూ మీరు ట్రైనింగ్లు ఇస్తా ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి? టోపాజ్ అయినాక ప్లాన్లు ఫాలోప్లు ఇవన్నీ జాంతానే అవసరం లేదు కూడా. నేనైతే ప్లాన్లు ఫాలోప్లు చెప్పలే టోపాజ్ తర్వాత. నేను కోరల్ లెవెల్ నుంచే చెప్పలేదు సార్. నేను కోరల్ లెవెల్ నుంచే నో ప్లాన్ నో ఫాలో, ఓన్లీ ట్రైనింగ్స్. టీం అందరికి లెఫ్ట్ రైట్ టీం ఎక్కడైతే ఉన్నారో ప్రతి ఏరియాకి వెళ్ళి ట్రైనింగ్లు ఇచ్చేవాడి, మీటింగ్లు ఇచ్చేయండి, ఫంక్షన్లు చెప్పండి. మరి గురుజీ మీరు ఇప్పుడు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఎలా చేస్తున్నా అంటే నేను డైమండ్ అయిపోయినా సరే నేను మళ్ళీ కొత్త బ్యాచ్ తయారు చేస్తాను. బ్యాచ్ 1 అయిపోయింది, మళ్ళీ కొత్త బ్యాచ్ తీసుకొచ్చా, మళ్ళీ బ్యాచ్ 2. నేను ఒక డైమండ్స్ అకాడమీని స్థాపించా. ఎస్ఆర్నో ఆ డైమండ్స్ అకాడమీలో బ్యాచ్ 1 అయిపోయింది నాది. మళ్ళీ బ్యాచ్ 2 మళ్ళీ రిఫ్రెష్మెంట్. నా బాడీ 95 కేజీస్ నుంచి డౌన్ ఫాల్ అయ్యి మళ్ళీ 73 కేజీస్కి వచ్చాయి కదా. మళ్ళీ పాత చిన్నారావు అంటే 2019 చిన్నారావు వచ్చాడు. 2019 చిన్నారావు ఎలా ఆన్ఫీల్డ్ అనుకుల్లో తిరిగాడు, ఎలా ప్లాన్లకు వెళ్ళాడు, ఎలా ఫాలోఅప్కి వెళ్ళాడు, మళ్ళీ అలా వెళ్తున్నా. ఎందుకంటే నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం మళ్ళీ ఆన్ఫీల్డ్ అనుకుల్లోకి వెళ్తున్నా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఎందుకు గురించి అంటే వాళ్ళందరూ ఆల్రెడీ లీడర్లు అండి.
లేనా మేడం టోపాజ్ అయిపోయింది, సోమదాస్ ఎమరాల్డ్ అయిపోయింది, రూబీ అవుతున్నాడు, గ్యారెస్ టోపాజ్ అయిపోయింది, రూపీ మేడం టోపాజ్ అయిపోయింది. మరి వీళ్ళందరూ లీడర్లు, మరి వాళ్ళ పనులు వాళ్ళే చేయాలి. ఎస్ ఆర్ నో? వాళ్ళ పనులు వాళ్ళే చేయాలి. వాళ్ళ పనులు నేను చేస్తే వాళ్ళు లీడర్లుగా అవ్వరు. అర్థమవుతుందా? బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఉండొద్దు. బొమ్మరిల్లు ఫాదర్ తెలుసు కదా, బొమ్మరిల్లు సినిమాలో ఫాదర్ అంటాడు. తెలుసండి ప్రకాష్ రాజ్. బొమ్మరిల్లు సినిమాలో ఫాదర్ ఎలా ఉంటాడు? ప్రకాష్ రాజు. వాడు ఏ షర్ట్ ప్రకాష్ రాజ్. వేసుకోవాలి, వాడే దువ్వుకోవాలి, ఏ వేసుకోవాలంటే మొత్తం చివరికి ఏమంటాడు వాళ్ళ కొడుకు ఏమంటాడు? లాస్ట్ లైఫ్ లో మొత్తం నువ్వే ఉన్నావు డాడీ అంటారు. ఆ? నా లైఫ్ లో మొత్తం నువ్వే ఉన్నావు డాడీ అంటారు. లాస్ట్ కి నా చెయ్యి కూడా మీ చేతిలో లేదు, ఉంది లేదు, డాడీ. మొత్తం నువ్వే చేసావు అంటాడు. అలాగా నేను ఉండదు తెలుసుకోవాలా. కొంతమంది బొమ్మరిల్లు అప్లైలు అవుతారు అంటే వాళ్ళు లెవెల్స్ కింద టీం పెరిగినా సరే అన్ని వీళ్ళే సర్వం ఉండి చేయాలనుకుంటారు. నేను అలా ఉండాలనుకోవట్లా. అందుకని వాళ్ళ టీమ్స్ కి డివైడ్ చేసేసి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చేసాను. వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నేను చూస్తూనే ఉంటాను వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటో. దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే టక్కమని వెళ్ళిపోయి వాళ్ళని సెట్ చేస్తా. అర్థమవుతుందా? అలా అర్థమవుతుందండి. లెవెల్ బట్టి మనం డెవలప్మెంట్ ఉండాలి. సో టోపాజ్ రాగానే సొంత కారు, సొంత ల్యాప్టాప్, యాపిల్ ల్యాప్టాప్, సొంత మొబైల్, యాపిల్ మొబైల్, అంతా లగ్జరీగా కనిపించాలి. ఎప్పుడైతే మన దగ్గర లగ్జరీగా కనిపించే ఆలోచన జనాల్లో చూస్తారో, అరే ఈ బిజినెస్ లో ఏదో దమ్ము ఉందిరా, ఈ బిజినెస్ లో పవర్ ఉందిరా అనుకుంటారు. లేదనుకోండి, దీంట్లో డబ్బులు రావు, దీంట్లో ఏమి రావు అంటారు. ఇప్పుడు నా దగ్గర అలా కృషి చేస్తే ఛాన్స్ ఉందా? నో మోస్. మనకు వచ్చే డబ్బుల్ని మనం చూపించుకోవాలి సార్. అర్థమవుతుందా? మనకు వచ్చే డబ్బుల్ని మనం ఏం చేయాలి? అర్థమవుతుంది. చూపించుకోవాలి. లేకపోతే ఎదుటికి మనం అంటే వాల్యూ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు. లక్కీ భాస్కర్ సినిమాలో కూడా చూపించారు. లక్కీ భాస్కర్ సినిమాలో ఫస్ట్ వాడు వెళ్తాడు, హీరో బంగారం షాప్కి వెళ్తాడు. వాడి భార్య అవునవును. వెళ్తే అక్కడ బంగారం షాప్ వాడు వీళ్ళ మొహానికి బంగారం కొనేవాళ్ళ అని అంటారు. అంటాడా లేదా? అంటదండి డైమండ్ నెక్లెస్. నెక్లెస్ కొనే రకమే మొహాల ఇల్లు అని అంటాడు. అవును సార్. ఇన్సల్ట్ గా ఫీల్ అవుతాడు అతను, హీరో. వెళ్ళిపోతాడు. స్పాట్ లో 15 లక్షలు పెట్టి కారు కొట్టాడు. 16 లక్షల కారు, మంచిగా వాచ్, మంచిగా సూట్, మంచిగా అన్ని వేసుకుని వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకుని వస్తారు. వచ్చి కార్ డోర్ ఓపెన్ చేస్తారు, సెక్యూరిటీ సెల్యూట్ చేస్తాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. మొత్తం అక్కడ ఉన్న బంగారం ఆభరణాలు మొత్తం కొనేస్తాడు. అప్పుడు అంటాడు ఒకడు, ఇండియాలో, భారతదేశంలో రెస్పెక్ట్ ఇచ్చేది మనుషులకు కాదు, మనిషి మీద ఉన్న వస్తువులకి అంటాడు. అంటే మనిషి మీద ఉన్న వస్తువుకి వాల్యూ ఎక్కువ. మనం ఎంత కాస్ట్లీగా కనిపిస్తే ఎదుటివాడు అంత వాల్యుబుల్ గా చూస్తాడు. అదే రెస్పెక్ట్ ఇస్తాను. ఎస్ఆర్ కరెక్టే Yes. కదా? ఎస్. సో కాబట్టి 100% టోపాజ్ లెవెల్కి వచ్చేటప్పటికల్లా ఒక హైఫైగా మీరు మెయింటైన్ చేయాలి. హైఫైగా వెళ్ళిపోవాలి, ట్రైనింగ్లు ఇవ్వాలి, మీటింగ్లు ఇవ్వాలి, ఫంక్షన్లు ఇవ్వాలి. చేద్దామా? చేద్దాం సార్. రైట్. ఎస్. నెక్స్ట్ ఎమరాల్డ్ లెవెల్కి 4 లక్షలు చెక్ వచ్చింది. ర్యాంక్ 8కి 4 లక్షలు చెక్ భద్రంగా పెట్టుకో. నెక్స్ట్ రూబీ లెవెల్కి ర్యాంక్ 9, మళ్ళీ 5 లక్షలు వస్తాయి, అది కూడా భద్రంగా పెట్టుకో. ఈ 4 లక్షలు ప్లస్ 5 లక్షలు 9 లక్షలు రూబీ లెవెల్ కలిపి రూబీ లెవెల్లో హౌస్ బుకింగ్ చేసే. అర్థమవుతుందా? ఓ 10 లక్షలు ఇస్తే హౌస్ బుకింగ్ అయింది. ఏమైంది సార్? చెప్పండి సార్. 10 లక్షలు ఇస్తే ఏమైంది? 10 లక్షలకు ఏమైంది? నా మాటలు వినిపించినాయా, వినిపించలేదా?